సో బ్రిడ్జ్, బిఆర్ అంటే ఎడో బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జ్ ఇంకా డీటెయిల్ ఈరోజు డిస్కస్ చేద్దాం. బ్రిడ్జ్ ఏం చేయొచ్చు ఏంటి అనేది. బ్రిడ్జ్ బేసిక్గా డిజైన్ చేసింది ఫోటోగ్రాఫర్స్ గురించి. ఓకే, సో ఫోటోగ్రాఫర్స్ గురించి ఎందుకు డిజైన్ చేశారంటే రా ఫొటోస్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా కెమెరాలన్నీ కూడా మిర్రర్లెస్ కెమెరాలు యూజ్ చేస్తున్నారు డిజిటల్. సో దీంట్లో కూడా చాలా మంది రా ఫుటేజ్లో షూట్ చేస్తారు. కెమెరాలో క్లిక్ చేసే ఇమేజ్ ఫార్మాట్స్ అనేది 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటి జేపీఈజీ ఫార్మాట్ ఉంటుంది, రెండోది రా ఫార్మాట్ ఉంటుంది. రా ఫార్మాట్ కూడా ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించి డిఫరెంట్ ఫార్మాట్స్ వస్తాయి. రా ఫార్మాట్ ఒకటి, నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కెనాన్కి వెళ్ళాం అనుకోండి, రా అని చూపిస్తుంది. కొన్ని చోట్ల CR2 అని చూపిస్తుంది. మీకు అది ఒకసారి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ చూపించి నేను మీకు అసలు ఏంటి ఎలాగ వాడతాం చెప్తా. సో ఫొటోస్లో ఇక్కడ చూసారా CR3 అని చూసారు కదా ఇమేజ్, కనిపిస్తుందా CR3 అని? సో CR3 అనేది నాకు తెలిసి అయితే కెనాన్ అనుకుంది. మీరు జస్ట్ ట్యాబ్ కొడితే కీబోర్డ్లో ట్యాబ్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే దీని ఎస్టిమేషన్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. రైట్ సైడ్లో ఇక్కడ మీకు కింద చూపిస్తుంది కెమెరా మోడల్ ఎంత ఎంత డిస్టెన్స్లో షూట్ చేశారు, ఏ లెన్స్ పెట్టారు, ISO ఎంత పెట్టారు, అపాచర్ ఎంత పెట్టారు, ఓకేనా, ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, ఏ కలర్లో ఉంది, RGBలో ఉందా, CMYKలో ఉందా, ఇట్లా ప్రతిదీ కూడా ప్రొఫైల్ చూపిస్తుంది. లైక్ ఇదే మనకి ఫోటోషాప్లో ఎక్కడ చూపిస్తుంది అంటే ఫోటోషాప్లో ఫైల్ ఇన్ఫో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఐడియా ఉందా? నేను ఫస్ట్ డే 1లో చెప్పాను, ఐ థింక్ డే 3 క్లాస్లో ఉంటుంది. సో ఫైల్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఇది చెప్పా. ఇక్కడ ఫైల్లో ఇక్కడ మనకి ఫైల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తా, వీళ్ళదే ఏదైనా ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తే ఇంకొక ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి NEF ఉంది కదా. NEF అనేది నాకు తెలిసి నికాన్ కంపెనీ కావచ్చు. నేను అది కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చాక మీరు ఈ రా ఫొటోస్ అనేది కెమెరాలో ఓపెన్ అవుతుంది అని చెప్పా లాస్ట్ టైం మీకు. జస్ట్ డన్ అని కొడితే ఓపెన్ అవుతుంది. మనం కలర్ కరెక్షన్ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. సారీ, ఓపెన్ కొట్టాలి. సో ఇక్కడ మీకు ఫైల్ ఇన్ఫో అని ఉంది కదా, ఫైల్ ఇన్ఫర్మేషన్ XMP అనేది ఎక్స్ట్రీమ్ మెమొరీ ప్రొఫైల్. దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏదైతే ఉంటుందో అంటే ఇది. సో Z9 కెమెరా నికాన్ కంపెనీ కాబట్టి NEF అని చూపిస్తుంది. కెనాన్కి CR2 CR3 అని చూపిస్తుంది. కొన్నిటికి రా అని చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే విధంగా మనకి ఫోటోషాప్లో కూడా ఫైల్ ఇన్ఫర్మేషన్ టోటల్ డేటా ఉంటుంది అనమాట. కెమెరా డేటా అంటే ఏ కెమెరాలో షూట్ చేశారు, నికాన్ Z9లో షూట్ చేశారు, లెన్స్ ఏం వాడారు, 70-200, మీ ఫోకల్ పాయింట్ ఎంత ఉంది, 2.8 ఉంది. ఓకే, ఇట్లా. సో ఫోకల్ లెంత్ ఎంత ఉంది, 35 mm రికార్డ్ అయింది. ఎక్స్పోజర్ ఎంత ఉంది, 125 seconds. ఇట్లా ISO 800. ఇదంతా కూడా టెక్నికల్ నాలెడ్జ్, ఫోటోగ్రఫీకి సంబంధించింది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ డేటా కూడా దీంట్లో సేవ్ అవుతుంది. అంటే కెమెరామ్యాన్ ఎవరైతే కెమెరాలో షూట్ చేశారో ఆయన డేటా కెమెరాలో సెట్ చేసుకుంటే ఇక్కడ ఆయన కాంటాక్ట్ నెంబర్, ఆయన మెయిల్ ID కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తారు. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మీకు బ్రిడ్జిలో సేమ్ డేటా ఇక్కడ మీరు జస్ట్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ పక్కనంతా చూపిస్తుంది. ఇన్కేస్ GPS లొకేషన్ కూడా చూపిస్తుంది. ఏ లొకేషన్లో షూట్ చేశారు, ఏ టైం షూట్ చేశారు అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇది జస్ట్ మీకు టెక్నికల్ నాలెడ్జ్. దీనివల్ల మనకి కొంచెం ఉపయోగం ఉండదు, ఫోటోగ్రాఫర్లకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ జస్ట్ ట్యాబ్ కొట్టి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. ట్యాబ్ కొట్టి వస్తే ట్యాబ్ కొట్టి వెళ్ళిపోతాయి. ఓకేనా. అదేవిధంగా ఇమేజెస్ చూసుకోవాలి, ప్రివ్యూ చూసుకోవాలంటే జస్ట్ నిన్న చెప్పా కదా, స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మీకు ప్రివ్యూ వస్తుంది. నెక్స్ట్ రైట్ యారో లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే మీకు ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. మీకు ఇమేజెస్ వద్దు అనుకుంటే ఏదన్నా అన్వాంటెడ్ ఉంది డిలీట్ చేయాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ జస్ట్ కీబోర్డ్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మనకి డిలీట్ అవుతుంది. సో అగైన్ నెక్స్ట్ ఇంకా దేనికి వాడతాము, ఇమేజ్ క్రాప్ చేయడానికి, కలర్ కరెక్షన్ చేయడానికి కూడా ఎడోబ్ బ్రిడ్జ్ వాడతాం.
ఎడో ఎలాగా క్రాప్ కలర్ కరెక్షన్ అనేది మీకు ఫోటోషాప్లో ఫిల్టర్స్లో కెమెరా రా ఫిల్టర్ అని ఒక ఫిల్టర్ ఉంటుందని చెప్పా కదా. అదే విధంగా ఇక్కడ మనకి సో బ్రిడ్జిలో కూడా కెమెరా రా ఫిల్టర్ ఉంటుంది. ఓకే, సో ఎలాగ దాన్ని ఓపెన్ చేసుకోవడానికి అంటే మీరు ఇక్కడ ఏదైనా ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు కొన్ని ఇప్పుడు మామూలుగా ఫోటోషాప్లో ఏదైనా ఫైల్ ఓపెన్ అయితే టూల్స్ కానీ ఎలాగైతే ప్రివ్యూ చూపిస్తుందో అదే విధంగా ఇక్కడ ఏదైనా మనం ఫోటో సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇవన్నీ పాపప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇది కెమెరా అప్లికేషన్ ఓపెన్ ఇన్ కెమెరా, ఇది ఇమేజ్ రొటేట్ చేసుకోవడానికి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ రిఫరెన్స్ ఇమేజెస్ ఇవన్నీ కూడా మీకు కమింగ్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్స్ చెప్తా. ఫైల్ ఇన్ఫర్మేషన్ అని ఇందాక చెప్పా కదా. ఓకే, బ్యాచ్ రీనేమ్ అంటే అన్ని ఫొటోస్ రీనేమ్ చేసుకోవడం ఎలాగా ఏంటి అనేది. ఇది ఫోటోగ్రాఫర్లకు ఎందుకు డిజైన్ చేశారంటే కొంతమంది కొన్ని ఫోటోషూట్స్లో మీరు ఏం చేస్తారంటే మీకు ఇమేజ్ చూపిస్తాను రిఫరెన్స్ ఎలా షూట్ చేస్తున్నారు ఏంటి అనేది, అంటే ఎలా వాడుతున్నారు అనేది. లైక్ ఇప్పుడు నేను ఫేస్బుక్లో నవీన్ ఫోటోషూట్ చూపిస్తా మీకు. నా వాయిస్ అంతా వస్తుంది క్లియర్గా? వస్తుందండి. సో ఇక్కడ మీరు ఏంటంటే జస్ట్ ఇది ఎందుకు ఓపెన్ చేశాను కదా చూపిస్తుంది ఫొటోస్లో. ప్రొఫెషనల్గా మీరు ఏదైనా ఫోటోషూట్ చేస్తున్నప్పుడు కానీ ఓకే మీకు ఇమీడియట్లీగా ఏదైనా ఫోటోషూట్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. అంటే లైక్ అంటే మనం సిస్టంలో ఓకేనా. సో ఆ సిస్టంలో ప్రివ్యూ చూసుకునే దానికి మీకు ఎట్లా ఉంటుందంటే మీరు లైక్ కెమెరా నుంచి ఇన్పుట్ ఉంటుంది. ఈ కెమెరా నుంచి ఇన్పుట్ ఉన్నప్పుడు మీకు సిస్టంలో కెమెరాలో క్లిక్ చేసిన వెంటనే మీకు సిస్టంలోకి ఫోటో అనేది చూపిస్తుంది. సో దానికి కూడా ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ ఉంది కదా, సో దానికి కూడా వాడతాం అనమాట. 1 సెకండ్ లైన్లో ఉంది. చెప్పండి. హలో, ఎవరు అన్న? ఆన్లైన్ క్లాస్లో ఉన్నా, ఒక 10 నిమిషాలకు ఆన్లైన్ చేస్తాను. సారీ. సో ఇట్లా కూడా మనం ఎడో బ్రిడ్జ్ వాడతాము. అదే విధంగా మీకు క్యాప్చర్ వన్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో క్యాప్చర్ వన్ అనే సాఫ్ట్వేర్ కూడా మీకు మనం ఫొటోస్ లైవ్లో కెమెరా నుంచి ఇన్పుట్ సిస్టంలోకి ఇచ్చుకొని క్యాప్చర్ వన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది దాంట్లో నుంచి కూడా షూట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్రిడ్జ్ కూడా మీకు వాడచ్చు అనమాట, ఎడో బ్రిడ్జ్ అనేది. సో దానికి ఆప్షన్ ఉంటుంది, గెట్ ఫొటోస్ ఫ్రమ్ కెమెరాస్. కెమెరా కనెక్ట్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ మనకి అక్కడ క్లిక్ చేసిన ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఫొటోస్ సెలెక్షన్, రా ఫొటోస్ అనేది జనరల్గా మనకి దిస్ పీసీలో ప్రివ్యూ అనేది చూపించదు అన్ని సాఫ్ట్వేర్ అన్నిటిలో అందరి సిస్టమ్స్లో. సో దీంట్లో ఏంటంటే నేను కెమెరా రా ఫిల్టర్ జస్ట్ డిఫరెంట్ ప్లగ్గిన్స్ అని ఇన్స్టాల్ చేసి ఉన్నా కాబట్టి మనకి రా ఫొటోస్ అన్ని కూడా ఇలా ప్రివ్యూ చూపిస్తుంది. సో నార్మల్ వాటిలో ప్రివ్యూ చూపించారు. మీరు కావాలంటే మీ సిస్టమ్స్ కోసం చెక్ చేయండి. 2-3 ఫొటోస్ రా ఫొటోస్ అప్లోడ్ చేస్తా. సో సో రా ఫొటోస్ మీకు ప్రివ్యూ చూపించాలి అంటే కంపల్సరీ మీరు ఎడో బ్రిడ్జ్లోనే ప్రివ్యూ చూసుకోవాలి. ఎనీ కంపెనీ, సోనీ కంపెనీ కానీ, కెనాన్ కానీ, నికాన్ కానీ, ఫ్యూజీ ఫిలిమ్స్ కానీ, ఇక్కడ ఉన్న కెమెరా కంపెనీస్లో దేంట్లో రాలో షూట్ చేసినా కానీ మనకి ప్రివ్యూ చూసుకోవాలంటే కంపల్సరీ ఎడో బ్రిడ్జ్ కానీ ఏసీడీసీ 2025 2024 వర్షన్స్ వాడతారు. ఏసీడీసీ అనేది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. సో ఎడో బ్రిడ్జ్ అనేది మనకి ఎడో ఫోటోషాప్తో పని వస్తుంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇక్కడ కలర్ కరెక్షన్ చేసుకున్న వెంటనే మనం దీని ఇప్పుడు కలర్ కరెక్షన్ చేశాను, కెమెరా ఫిల్టర్లో అన్ని కలర్ కరెక్షన్ చేసా. ఓకే, డన్ అని కొట్టేసా. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసుకోవాల్సింది. ఓపెన్ విత్ ఫోటోషాప్ అంటే ఆటోమేటిక్గా ఫోటోషాప్లో ఓపెన్ అయిపోయింది. ఓకే, సో అదే మనం ఏసీడీసీ దాని సాఫ్ట్వేర్లో మనం తీసుకున్నట్లయితే అట్లా రాదన్నమాట. ఓకేనా, సో ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ సెలెక్షన్ ఎలా చేసుకుంటాం, మనం ఫిల్టర్ చేసుకోవడం. సో మీకు యాపిల్ సిస్టమ్ అంటే ఐమ్యాక్ గురించి కానీ వీటి గురించి అన్న ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఆన్లైన్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉందా ఐమ్యాక్ గురించి ఇట్లా? లేదన్నా. సో దాంట్లో ఎలాగుంటుందంటే ట్యాగ్స్ ఉంటాయి. సో ట్యాగ్స్ రెడ్ ట్యాగ్, బ్లూ ట్యాగ్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ స్టార్స్ ఉంటాయి, 5 స్టార్ 3 స్టార్ అని చెప్పేసి. సో మనకి అవి చేసుకోవడానికి కూడా మనం ఇట్లా మనం ఈజీగా సో ఈజీగా
సెలెక్ట్ చేసుకునేది కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు వ్యూ స్క్రిప్ట్, అవుట్పుట్ ఇవన్నీ కూడా ఈరోజు కవర్ చేద్దాం. మెటా డేటా అంటే సిస్టమ్ గురించి ఉంటుంది. ఓకే, సిస్టమ్ దాంట్లో మీరు జస్ట్ ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకునేటప్పుడు జస్ట్ ట్యాబ్ కొడితే మీకు ప్రివ్యూ వస్తుందని చెప్పా కదా. నెక్స్ట్ మనం మౌస్ యారో ఏ ప్లేస్లో క్లిక్ చేస్తే ఆ ప్లేస్లో ఇమేజ్ జూమ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి, షో 1 more star, 2 more star, 3 more star ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ స్టార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 పిక్చర్స్కి 5 స్టార్ అని పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ షార్ట్ బై చూసారా, షార్ట్ బై దగ్గర మనం 5 స్టార్ అని పెట్టుకున్న రేటింగ్ కేవలం 5 స్టార్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ షో 5 స్టార్ అన్ని 5 స్టారే చూపిస్తారు. ఈ స్టార్స్ పెట్టుకోవటం ఎలాగా ఫస్ట్, అది మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు మీరు కంట్రోల్ బి అని కొట్టాం కీబోర్డ్లో, ఇక్కడ క్లిక్ చేసి మనం రివ్యూ మోడ్, కంట్రోల్ బి అంటే మనకి రివ్యూ మోడ్ వస్తుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఫొటోస్ అన్ని ఇలా చూపిస్తుంది. జస్ట్ మనం ఇలా డ్రాగ్ చేసుకుని చాలు, ఇలా క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ చూపిస్తుంది. జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, అక్కడ జూమ్ కావాలంటే అవుట్ ఉందా లేదు నార్మల్ ఉందా చూసుకోవచ్చు. అప్పుడు మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయా, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్. సో మనకి నచ్చిన ఇమేజ్ ఏ ఇమేజ్ అయితే ఉంటుందో ఆ ఇమేజ్ పైన మనం 5 స్టార్ పెట్టాం. అంటే బాగుందండి, ఇది కూడా మనకి కావాలి 5 స్టార్, 5 స్టార్. ఇట్లా మనకి నచ్చిన ప్రతి ఇమేజ్ కూడా మనం చూసుకొని 5 స్టార్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా 5 స్టార్ పెట్టుకొని మీకు కావాలి ఒక ఎన్నైనా కానీ 1000 ఫొటోస్ ఉన్నాయి, మనం ఆల్బమ్ డిజైన్ చేసేటప్పుడు కంపల్సరీ మనం సెలెక్ట్ చేసుకుని చేయాలి. సో ఇప్పుడు అన్ని ఫొటోస్ చూపిస్తున్నాయి, మనం సెలెక్ట్ చేసుకున్నది 5 స్టార్ ఇమేజెస్ అన్ని ఒక 100 ఫొటోస్, ఇక్కడ మనకి 163 ఫొటోస్ ఉన్నాయి. ఒక 50 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాం దీంట్లో. మనం ఆ 50 ఫొటోసే మనకి ప్రివ్యూ కావాలనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు ఫిల్టర్ దగ్గర షో 5 స్టార్, మీరు ఇందాక 5 స్టార్ పెట్టారు కదా ఇమేజెస్, అవే చూపిస్తున్నాయి చూసారా. వీటిని మనం యాజ్ యూజువల్గా కాపీ అండ్ న్యూ ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో పేస్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు కెమెరా ప్లగ్ఇన్ గురించి ఐడియా ఉంది కాబట్టి మనకి రా ఫొటోస్లో కరెక్షన్ చేసే వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉంది. ఓకే, సో రా ఫొటోస్ కరెక్షన్ అంటే నేను జస్ట్ రైట్ క్లిక్ చేసి మీకు కెమెరా రా ఫిల్టర్ ఐడియా ఉంది కాబట్టి కెమెరా రాలోకి వెళ్ళండి. రా ఫొటోస్ కరెక్షన్ చేయటం ఆటో కొడితే ఆటోమేటిక్ కొంతవరకు కలర్ సెట్ అయితే ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా కెమెరా రా ఫిల్టర్లో అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేయొచ్చు. వైట్స్ తగ్గించుకొని, షాడోస్ తగ్గించుకొని, ఎక్స్పోజర్ పెంచుకొని. ఇది కొంచెం కెమెరా రా ప్లగ్ఇన్ అంతా కూడా ఫోటోగ్రఫీ నాలెడ్జీ మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో బ్రషెస్ ఉంటాయి, ఆ బ్రషెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మిస్ట్ ఉంది, కొంచెం గ్రీన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎల్లోస్ యాడ్ చేసుకోవచ్చు, స్కిన్ టోన్ ఆరెంజెస్ ఉంటుంది యాడ్ చేసుకోవచ్చు. టీత్ ఉంది, టీత్ వైట్ చేయొచ్చు. ఓకే, సో కొంచెం నాయిస్ ఉంది ఇమేజ్లో, నాయిస్ తగ్గాలంటే లూమినెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది డీటెయిల్స్లో, లూమినెన్స్ పెంచుకుంటే మనకి నాయిస్ తగ్గిపోతుంది. ఓకే, ఇట్లా మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం డన్ కొడితే సెట్ అయిపోతుంది, కలర్స్ అనేది అప్లై అయిపోతుంది. సెట్ అవడం అంటే అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఇదే కలర్ కరెక్షన్ నాకు దీంట్లో ఉన్న 5 ఇమేజెస్ కావాలంటే నిన్నటి క్లాస్లో కవర్ చేశా కదా, రైట్ క్లిక్ చేసి డెవలప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాపీ సెట్టింగ్స్, మీకు ఏ ఇమేజ్కి సేమ్ సెట్టింగ్స్ అప్లై కావాలో అవి కంట్రోల్ బటన్ సెలెక్ట్ చేసుకొని సో రైట్ క్లిక్ చేసి డెవలప్ సెట్టింగ్స్ అండ్ పేస్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ అడుగుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చా, లైట్, కలర్, ఎఫెక్ట్, కరు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కావాలని అడుగుతుంది. ఓకే, డన్ అని కొట్టేసా, ఆటోమేటిక్గా నీటికి అప్లై అయిపోయింది. ఓకేనా? కొన్నిటికి పవర్ అవ్వచ్చు, కొన్నిటికి ప్రాపర్గా సెట్ అవ్వచ్చు. మళ్ళీ మనం ఇది ఫోటోషాప్లో ఓపెన్ చేసుకున్నా లేదా బ్రిడ్జ్లో ఓపెన్ చేసుకున్నా కానీ కామన్గా సెట్టింగ్స్ అన్నీ నార్మల్గా ఓపెన్ అయిపోతే ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్పోజర్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, తగ్గించుకోవాలా పెంచుకోవాలా చూసుకోవచ్చు. వైట్స్, హైలైట్స్, ఇంకా చిన్న మేజర్ మీకు ఐడియా ఉంది కాబట్టి కలర్ కరెక్షన్ గురించి కాబట్టి చిన్న సెట్టింగ్స్ అన్ని చేసుకొని మనం ఇది ఆల్బమ్ డిజైనింగ్కి వాడుకుంటాం ఫైల్స్. సెకండ్, ఇక్కడ కలర్ కరెక్షన్ అంతా అయింది కూడా రా ఫొటోస్లో అయింది. సో నిన్న చెప్పా కదా,
జేపీఈజీ ఫొటోస్ మాత్రమే కస్టమర్కి ఇవ్వాలి మనం, ఎందుకంటే రా ఫొటోస్ వాళ్ళకి ఉన్న సిస్టమ్స్లో ఓపెన్ అయితే ఓపెన్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, అన్ని కలర్ కరెక్షన్ చేసిన తర్వాత చెప్పాలి ఎవరో ఒకళ్ళు. పిఎస్టి ఫైల్లోకి తీసుకొని తర్వాత జేపీజీ ఫైల్లోకి పెట్టాలి కదా. ఇష్టం లేదు, పిహెచ్డి ఎందుకు వచ్చింది మధ్యలో? పిహెచ్డికి సంబంధం డైరెక్ట్ లేదు కదా. జేపీజీ ఫైల్ చేయాలా? డైరెక్ట్ జేపీజీ చేయాలి, కరెక్ట్. డైరెక్ట్ జేపీజీలో నువ్వు ఏవైతే ఫొటోస్ కలర్ కరెక్షన్ చేస్తావో అన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఉంది ఇక్కడ, ఎక్స్పోర్ట్ కస్టమ్ ఎక్స్పోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ టు డిఎన్జీ ఫార్మాట్ అని ఉంది, ఇక్కడ కస్టమ్ ఎక్స్పోర్ట్ అండ్ మాడిఫై అని ఉంది. ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్, ఇవన్నీ మనకు అవసరం లేదు ప్రజెంట్ ఉన్న క్లాస్లో. కస్టమ్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ క్వాలిటీ ఇవన్నీ నేను చెప్పాను, ఇమేజ్ క్వాలిటీ మనకి ఎప్పుడైనా కానీ 100% ఉండాలి, ఓకేనా. ఫార్మాట్ జేపీజీ ఫార్మాట్ ఉండాలి. ఇవేమి మీరు ఏం అడ్జస్ట్మెంట్స్ ఏం చేయొద్దు, ఇక్కడ సెట్టింగ్స్ అని ఏం చేయొద్దు, ఓకే. జస్ట్ ఎక్స్పోర్ట్, ఓకే. మీకు ఆటోమేటిక్గా ఒక్కొక్క ఫైల్ అనేది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి డిపెండ్స్ ఆన్ టైం, 1 minute అవ్వచ్చు, 2 minutes అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు. ఎక్కువ ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు, డిజైనర్ ఉన్నాడు వాడు చేసుకుంటాడులే అని చెప్పేసి ఒక 1000 ఫొటోస్ షూట్ చేస్తాడు, తీసుకొచ్చి నీ దగ్గర వేస్తాడు. సో మనం బ్రిడ్జ్లో కరెక్షన్ చేయాలా వద్దా అని అడిగి డీటెయిల్గా చేసుకోవాలి. సెలెక్టెడ్ ఫైల్స్ మాత్రమే వర్క్ చేయడం ప్రాక్టీస్ చేయాలి, అన్ని ఫొటోస్ ప్రాక్టీస్ చేయద్దు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి బ్రిడ్జిలో వాంటెడ్ ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని అన్వాంటెడ్ ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకొని వాంటెడ్ ఫొటోస్ మాత్రమే కలర్ కరెక్షన్ చేసుకొని వాంటెడ్ ఉన్న ఫొటోస్ మాత్రమే ఆల్బమ్ డిజైనింగ్ వాడండి, ఓకేనా. సో అనవసరంగా అన్ని ఫొటోస్ కరెక్షన్ చేసుకుంటూ అన్ని ఫొటోస్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏం జరుగుతుంది, సిస్టంలో స్పేస్ వేస్ట్ అవుతుంది. ఇది ఎక్కడో పాత ఎక్కడో సేవ్ అయింది. సేవ్ ఒరిజినల్ ఫైల్ లొకేషన్ సో ఇక్కడ పక్కనే మీకు చూడండి జేపీఈజీ వచ్చేసింది ఇక్కడ, ఓకేనా. జస్ట్ రీఫ్రెష్ కొట్టా, జస్ట్ రీఫ్రెష్ కొడితే వచ్చేసింది, ఓకే. అర్థమైందా కాలేదా? అర్థమైందన్న. ఇది నెక్స్ట్ లైబ్రరీ, ఇదంతా కూడా పైన లైబ్రరీ ఏంటంటే మనకి లైబ్రరీ ఆప్షన్ ఆన్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ పక్కన డెస్క్టాప్, దిస్ పీసీ, డ్రైవ్ ఇవన్నీ చూపిస్తుంది, ఓకే. మీరు లేదు ఎసెన్షియల్లో ఉందనుకుంటే డైరెక్ట్ మీరు పైన దిస్ పీసీలోకి వెళ్ళి మీకు ఏ ఫోల్డర్లు ఉన్నాయో ఆ ఫోల్డర్ నుంచి మనం ఫొటోస్ అనేది చూసి తీసుకొని కరెక్షన్ కానీ ఇంకేమన్నా ఏదన్నా కానీ మనం ఇక్కడి నుంచి వర్క్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ పిఎస్డి ఫైల్స్ కూడా మనకి దీంట్లో ఉన్నప్పుడు కూడా మీకు విజిబుల్ చూపిస్తుంది పిఎస్డి ఫైల్స్ అనేవి, ఓకే. సో పిఎస్డి ఫైల్స్ ఉన్నాయి, మీరు జేపీజీ ఫార్మాట్ కన్వర్ట్ చేయొచ్చు, ఇక్కడే కన్వర్ట్ చేయొచ్చు ఏసీడీసీ లేకుండా, ఓకేనా. ఏసీడీసీ లేకుండా ఇక్కడే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, సిస్టమ్ కాన్ఫిగరేషన్ స్పీడ్ అన్ని చూసుకొని. బట్ అందుకనే ఉన్న దాంట్లోనే కొంచెం సెలెక్టెడ్ ఫొటోస్ సెలెక్టెడ్ ఇమేజెస్ చేయడానికి ట్రై చేయండి, అన్ని ఇమేజెస్ చేసి టైం వేస్ట్ చేసుకోవచ్చు, ఓకే. ఇది ఎడో బ్రిడ్జ్ గురించి. బ్రిడ్జ్ ఎక్కువ దేనికి వాడతారు ఒకసారి ఎవరైనా చెప్పండి, దేనికి వాడాలి, దేనికి వాడచ్చు? ఫొటోస్ ని కలర్ కరెక్షన్ చేసి రా ఫొటోస్ నుంచి జేపీజీ ఫైల్స్ లోకి తీయచ్చు. అన్వాంటెడ్ డిలీట్ చేసుకొని మెయిన్ వి పెట్టుకొని 5 స్టార్ గా యూజ్ చేసుకొని ఈజీగా వర్క్ చేయొచ్చు. కరెక్ట్ అని చెప్పింది, అంతే కదా. ఇంకా ఉందా? అంతే కరెక్ట్, నేను చెప్పిన అంతవరకే కరెక్టే. సో సెలక్షన్ రా ఫొటోస్ అనేది చూసుకోవడానికి, రా ఫొటోస్ కలర్ కరెక్షన్ చేయడానికి, రా ఫొటోస్ మనం ప్రివ్యూ చూసుకోవడానికి ఎడో బ్రిడ్జ్ వాడతాం. మనం జేపీఈజీ అంటే నార్మల్గా డిస్పీసీ ఓపెన్ చేసి మీకు ఇట్లా చూపిస్తాయి, కానీ అందరి సిస్టమ్స్లో రా ఫొటోస్ ఇట్లా విజిబుల్ చూపించారు చాలా వరకు, ఓకే.
సో దాని గురించనే మనం అడోబ్ బ్రిడ్జ్ వాడతాం. ప్లస్ ఇంకొకటి ఏంటి ఇక్కడ అడ్వాంటేజ్ అంటే కలర్ కరెక్షన్ చేయొచ్చు బ్రిడ్జ్లో, అద్భుతంగా చేయొచ్చు కలర్ కరెక్షన్. మీకు చేస్తూ 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 ప్రాక్టీస్ చేస్తూ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, అలవాటు అయిపోతుంది కూడా బ్రిడ్జ్లో కలర్ కరెక్షన్ చేయడం వల్ల. సో చాలా వరకు మీరు గమనించండి, ఆల్బమ్స్ నేను యూట్యూబ్లో పెట్టే ఆల్బమ్స్ అన్నీ కూడా మీకు ఈ హైలైట్స్ అనేది ప్రతి కలర్కి కలర్ షిఫ్టింగ్ అని ఉంటుంది బేసిక్గా. అంటే ఒక కలర్ ఇంకొక కలర్ మీకు కలర్ ల్యాప్ అవుతాం, ఓవర్ ల్యాప్ అవుతాం. నేను చేసే ఆల్బమ్స్లో మీకు అటువంటి డిఫాల్ట్ ఎక్కడ కనిపించదు. ప్లస్ ఇంకొకటి ఏంటి, స్కిన్ టోన్స్ కానీ నెక్స్ట్ ఈ కలర్ సపరేషన్ అనేది ఎక్కడెక్కడికి యాక్యురేట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్స్ ఉన్నాయి, దీంట్లో గ్రీన్స్ పెంచా, ఈయన సారీలో ఎల్లో ఉంది, కొంచెం ఎల్లో పెంచా, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో పింక్స్ ఉన్నాయి, పింక్స్ పెంచా. సో ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మీకు పిక్చర్కి బ్యూటీ యాడ్ అవుతుంది, కలర్ యాక్యురేటీ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి మీరు ఇప్పటి నుంచి మీకు బ్రిడ్జ్ గురించి ఐడియా ఉంది, అట్ ద సేమ్ టైం కెమెరా ఫిల్టర్ గురించి కూడా ఐడియా ఉంది కాబట్టి మీరు డిజైనింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ రా ఫొటోస్లో చేయండి. రా ఫొటోస్లో చేయటం వల్ల మీకు ఎక్కువ ప్రైస్ ఇస్తారు అమౌంట్. ఓకేనా, జనరల్గా మీరు జేపీఈజీలో చిన్న చిన్న ఆల్బమ్స్ చేస్తే 70 రూపీస్ 60 రూపీస్ ఇస్తారు. రా ఫొటోస్లో చేయటం వల్ల మీకు 100 రూపీస్ వరకు డిమాండ్ చేయొచ్చు. మార్కెట్లో డిమాండ్ ఉంది రా ఫొటోస్ ఎడిట్ చేసి ఆల్బమ్ చేసే వాళ్ళకి. సో ఇది నేను కరెక్షన్ చేసే ఇమేజ్, ఈ బిఫోర్ ఆఫ్టర్ జస్ట్ 1 క్లిక్లో చూపిస్తా. బిఫోర్ ఆఫ్టర్ మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని కొంచెం డీప్గా గమనించండి, మీకే అర్థమవుతుంది. బిఫోర్ బిఫోర్ పిక్చర్స్లో కలర్స్ లేవు బేసిక్గా. సో కొంచెం నేను కెమెరా ఫిల్టర్ ఓపెన్ చేసుకొని ఎడిట్ చేశాను. సో మీకు మొత్తం ఓవరాల్ పిక్చర్స్లో గ్రీన్స్ దగ్గర గ్రీన్స్ ఉన్నాయి, పింక్ దగ్గర పింక్ ఉంది, ఆమె శారీలో ఎల్లో ఎల్లో ఉంది, స్కిన్ టోన్స్లో లైట్ ఆరెంజ్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్లవర్స్లో పింక్ యాడ్ చేసా. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనం ఫోటోషాప్లో ఇంత యాక్యురేట్గా చేయలేం. ఓకే, సో దాన్ని కొడితే ఆ కలర్స్ అప్లై అయిపోతే ఓపెన్ అంటే మనకి ఫోటోషాప్లో ఇమేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఇక్కడ కరెక్షన్ చేశాను. ఇదే కరెక్షన్ మనం ఈ 3 పిక్చర్స్ కూడా అప్లై కావాలంటే సేమ్ కాపీ డెవలప్ సెట్టింగ్స్ అండ్ పేస్ట్ డెవలప్ సెట్టింగ్స్. ఓకేనా, సో ఇట్లాంటి వర్క్స్ అన్ని కూడా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఆల్బమ్ డిజైన్ చేసేటప్పుడు 99% చాలా మంది కస్టమర్లు సెలెక్ట్ చేసి ఇస్తారు ఫొటోస్. ఓకే, సో కొంతమంది సెలెక్ట్ చేసి ఇవ్వరు, మనల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. అప్పుడు మీరు ప్రతి ఫోటో రా ఫోటోని ప్రివ్యూ చూసుకోవాలంటే దిస్పీసీలో టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో నా దగ్గర ఉన్న ఏసీడీసీలో ఒకసారి ఓపెన్ అవుతుంది, ఓపెన్ కాదు చెప్పలేము. అదే మీకు బ్రిడ్జ్ ఉంది అనుకోండి, బ్రిడ్జ్లో ఆటోమేటిక్గా దిస్పీసీతో సంబంధం లేదు, డైరెక్ట్ బ్రిడ్జ్ ఓపెన్ చేసుకుంటారు, బ్రిడ్జిలోనే ఇవన్నీ చూసుకొని వాంటెడ్ అన్వాంటెడ్ ఏమన్నా. ఇక్కడ మనకి 4 పిక్చర్స్ ఉన్నాయి, 4 పిక్చర్స్ మనకు అవసరం లేదు, ఒకటే పిక్చర్ కావాలి. సో జస్ట్ మనం ఏం చేస్తాం, స్పేస్ కొడతా ఓపెన్ అయిపోతే అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, నాకు ఈ ఫోటో అన్వాంటెడ్, జస్ట్ కీబోర్డ్లో డిలీట్ కొట్టా, డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, లైట్ ఓవర్ ల్యాప్ అయింది, డిలీట్, కీబోర్డ్లో డిలీట్ కొట్టి అయిపోయింది. ఓకే, ఇట్లా కూడా మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లా. సో కొంతమంది డిలీట్ చేస్తారు, అంటే నా దగ్గర సపరేట్ కాపీ ఉంది కాబట్టి డిలీట్ చేసా. అదే ఫోటోగ్రాఫర్లు అనుకోండి, డిలీట్ చేస్తే మళ్ళీ వాళ్ళు సెకండ్ కాపీ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఇందా చెప్పాడు కదా. సో కంట్రోల్ బి ఇక్కడ అంటే రివ్యూ మోడ్ పెట్టుకోండి మనం. సో రివ్యూ మోడ్లో ఒక్కొక్క ఫోటోని పక్కకు జరుపుకుంది, ఈ ఫోటో నచ్చిందా, ఓకే రైట్ క్లిక్ చేసి మీకు ఎంతో స్టార్ లేబుల్ కావాలంటే లేబుల్ ఇవ్వచ్చు, స్టార్ కావాలంటే స్టార్ ఇవ్వచ్చు. ఈ ఫోటో నచ్చలేదు నాకు, ఈ ఫోటో బాగుంది, ఈ ఫోటో స్టార్ ఇచ్చుకుందాం అంటే సెలెక్ట్ చేసాం. స్టార్ అనేది లైక్ సెలెక్టెడ్, ఇది అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, ఇది బాగుంది, ఓకే 5 స్టార్, ఇది అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, ఇది అన్వాంటెడ్, అన్వాంటెడ్, ఇవన్నీ మనకి అన్వాంటెడ్. మనం ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి, ఇది కొంచెం ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగుంది, అది రిలేటివ్ వాంటెడ్ 5 స్టార్. ఇట్లా ఇట్లా ఒక 10 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని మనం అగైన్ ఎస్కేప్ కొట్టామంటే బ్యాక్ వెళ్ళిపోతాం. సో సెలెక్ట్ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టు ఓన్లీ 5 స్టార్. సో ఓన్లీ 5 స్టార్ అంటే 5 స్టార్ చూపిస్తుంది. 5 స్టార్ని కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ చేసి కాపీ, న్యూ ఫోల్డర్లో సెలెక్టెడ్ ఫొటోస్ అని పెట్టుకొని దాంట్లో పేస్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఓవరాల్గా మనకి అడోబ్ బ్రిడ్జ్ గురించి. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ అనే ఒక ఆప్షన్ చూసారా. సో ఈ అవుట్పుట్ అనేది మనకి ఒక 100 ఫొటోస్ 200 ఫొటోస్ కానీ మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయొచ్చు. అంటే లైక్ ఇక్కడ నుంచి మనం ఏదైనా చిన్న బుక్ లాగా డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని సైజెస్ ఇచ్చేసారు అన్నమాట, A5 A4 లెటర్ ఇట్లా. సో మన A4 అనేది బేసిక్గా మీకు అందరికి తెలిసిన సైజెస్ అనుకుంటున్నా. ఓకేనా, ఐడియా ఉందా లేదా. సో ఇంచెస్లోకి వస్తే ఇది 12/8 సైజ్లోకి వస్తుంది. ఇది హారిజెంటల్ వర్టికల్ ఇక్కడ సైజెస్ సెట్ చేసుకొని
ఇమేజ్ క్వాలిటీ 300 DP అనేది ఫోటోషాప్లో మనం పెట్టుకునేది. ఓకే, సో ఇవి మొత్తం మన ఫొటోస్ కంట్రోల్ అండ్ ఆల్ సెలెక్ట్ అయితే జస్ట్ మనం డ్రాగ్ చేసుకున్నాం అంటే అన్నీ కూడా మనకి పీడిఎఫ్ లాగా అన్ని కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇదే ఆప్షన్ మనకి ఇంకొక దగ్గర కూడా వేరేలాగా ఉంటుంది. లైట్ రూమ్లో మనకి బుక్ తయారు చేసుకోవచ్చు. ఓకే, దానికి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అని పెడితే మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, అదొకటి ఉన్న ఆప్షన్. ఈ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ ఇదంతా కూడా మీకు ఫోటోషాప్లో మనకి ఆల్బమ్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను కవర్ చేస్తాను మీకు. అర్థమైందా కాదు? సో ఇవన్నీ కూడా అర్థమైంది. సో ఒక్కొక్క దాంట్లో 3 పిక్చర్స్ 4 పిక్చర్స్ అన్నీ చేసుకోవచ్చు. బట్ మనకి అవుట్పుట్ పెద్ద అవసరం ఉండదు నాకు తెలిసి. ఈ మెటా డేటా అంటే మీకు ఈ కెమెరాకి సంబంధించిన డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది. కీవర్డ్స్ అంటే వీటికి మనం రీనేమ్ చేసుకోవాలా, ఈ ఈవెంట్ పేరు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వీటి వల్ల మనకి పెద్దగా యూజ్ ఉండదు. మనకి యూజ్ ఉండేది కేవలం ఎసెన్షియల్ ఒక్కటి యూజ్ ఉంటుంది. సో దీంట్లోనే మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు, సెలెక్షన్ చేయొచ్చు, ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడి నుంచే మనం ఓపెన్ విత్ ఫోటోషాప్లో కూడా ఇమేజ్ని డ్రాగ్ చేయొచ్చు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫోటోషాప్లో రా ఫోటో ఏది ఓపెన్ చేసినా కానీ కెమెరా ప్లగ్గిన్లోనే ఓపెన్ అవుతుంది, ఫిల్టర్లో ఓపెన్ అయిపోతుంది. అదే జేపీఈజీ ఓపెన్ చేసామంటే మీకు డైరెక్ట్గా ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. మీరు అనుకోవచ్చు అంటే ఇక్కడ కెమెరాలో కలర్ కరెక్షన్ చేసాం కదా, మళ్ళీ అక్కడ ఎందుకు ఓపెన్ అవుతుందని. అది డిఫాల్ట్గా ఫోటోషాప్లో వచ్చింది. లేదు ఇక్కడ నుంచి మనం ఫోటోషాప్లోకి రావాలంటే ఇక్కడ యారో చూసారా, రిటర్న్ టు ఫోటోషాప్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫోటోషాప్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం బ్రిడ్జ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీకు ఫైల్లో ఓకే బ్రౌజింగ్ బ్రిడ్జ్ ఆల్ట్ కంట్రోల్ ఓ పెట్టారు అనుకోండి, ఆల్ట్ కంట్రోల్ ఏంటంటే బ్రిడ్జ్లోకి వస్తాం, ఇక్కడ నుంచి మనం ఫోటోషాప్లోకి వస్తాం. ఇట్లా 2 విధాలుగా మనం వాడుకోవచ్చు. సో బ్రిడ్జ్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ వచ్చిందా రాలేదు? అన్న వచ్చింది. సో ఇది అడోబ్ బ్రిడ్జ్ గురించి అన్నమాట. సో బ్రిడ్జ్ అనేది మనం ఎంత యాక్యురేట్గా వాడగలిగితే మనంత అవుట్పుట్ అనేది అద్భుతంగా ఇవ్వచ్చు ఆల్బమ్ డిజైన్. ఎక్స్క్లూజివ్ కలర్ కరెక్షన్ డిజైనింగ్ అంటే దాంట్లో కలర్ కరెక్షన్ మనం కలర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు కలర్స్. దీంట్లో లట్స్ ఉంటాయి, అంటే కెమెరా రా ఫిల్టర్లు ఏ లట్స్ అయితే ఉన్నాయో వీటిల్లో కూడా అవే లట్స్ ఉంటాయి. వాటి గురించి మీకు ఐడియా ఉందో చెప్పానా? కెమెరా రా ఫిల్టర్ లట్స్ ఉంటాయని చెప్పాను కదా. లేదన్నా, లేదు అది చెప్పలేదు, మీరు పెండింగ్ పెట్టినారు. లట్స్ గురించి చెప్పలేదా? చెప్పలేదు. పక్కానా? సో అది కూడా ఇప్పుడు నేను కవర్ చేసి ఒక్క సెకండ్ నేను ఈ ఫొటోస్ వద్ద వేరే ఫొటోస్లో చెప్తాను. ఇది ఒక ఫోటో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఫోటోని నేను కెమెరా ఫిల్టర్లో జస్ట్ ఓపెన్ చేసి కెమెరాలో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్లో సారీ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ లట్స్. ఈ లట్స్ అన్ని ఏంటంటే ఫోటోషాప్లో ప్రీసెట్స్ అంటాం. సో ప్రీసెట్స్ లట్స్ అనుకుంటాం. ప్రీసెట్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ కొన్ని కలర్ సెట్టింగ్స్ అనేది వాళ్ళే క్రియేట్ చేసి మనకి లోడ్ చేసి ఇస్తారు. మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. దీని డెన్సిటీ అనేది ఇక్కడ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఆ కలర్ రేషియో అనేది మన ఇమేజ్ అది ప్రాపర్గా సెట్ అయిందా లేదా అనేది ఇక్కడ చూసుకొని మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి లట్స్. దీన్ని మళ్ళీ ఎడిట్ చేయొచ్చు. ఎలాగా అంటే ఈ కలర్స్ ఇంతవరకు ఇచ్చాను కదా, సో దీంట్లో ఎడిట్లోకి వచ్చేసి మీరు వీటిని సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్టు చేంజ్ చేయొచ్చు. ఈ కలర్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు చూడండి సాచురేషన్ ఉన్నాయి కదా, ఇది మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అన్నమాట. ఇవి లక్స్. వీటిని కొంచెం అంటే ఏదైనా డ్రామాటిక్ అట్లా పోర్ట్ఫోలియోస్ ఫోటోషూట్లు ఉంటే వాడుకోండి, కానీ వెడ్డింగ్ ఆల్బమ్స్కి ఇది ఎక్కువ అప్లై చేయొద్దు. ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అట్లా ఉంటాయి కదా, వాటికి చేసుకుంటే ఓకే, బట్ అన్నిటికీ అప్లై చేయొద్దు. అంటే ఆ బ్యూటీ అనేది మిస్ అవుతుంది. అదే ప్రీ వెడ్స్ పోస్ట్ వెడ్స్ ఉంటాయి చూసారా, అవి కానీ కొంతమంది ప్యాషన్గా ఫోటోషూట్లు చేయించుకుంటారు కదా, సో వాటికి అప్లై చేస్తే ఓకే. కానీ అన్నిటికీ సెట్ అవ్వవు. డైరెక్ట్గా అవి ఇచ్చినవి మనం మళ్ళీ వాటిని నార్మల్గా ఎడిట్ చేసుకోవాలి. కొంచెం అర్థమైందా కాలేదా? సో ఇంతవరకు జరిగిన దాంట్లో డౌట్స్ ఉన్నాయా క్లాస్లో?
లేదన్నా. పక్కా. అంటే లక్స్ గురించి అంతేనా అన్న? లక్స్ అంటే జస్ట్ అప్లై చేసుకుంటాను. దీంట్లో డిఫరెంట్ ఉంటాయి. మీరు మనకి ఫొటోస్కి వెడ్డింగ్స్కి ఉపయోగపడేది సినిమాటిక్ 1, సినిమాటిక్ 2 ఉపయోగపడతాయి. ఓకే, మిగతా అన్ని డిఫరెంట్ చదవండి ఇక్కడ. లైట్ స్పిన్ పోర్ట్రైట్, ఇప్పుడు మామూలు వీడియో ఫోటో షూటింగ్ చేస్తారు కదా, సో లైట్ స్పిన్ ఉందనుకోండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. దీంట్లో మీరు ఇది ఒపాసిటీ అంటే ఎంత రేషియోలో మనకు కావాలి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఎడిట్ చేయాలంటే ఎడిట్లోకి వచ్చి జస్ట్ మనం ఇక్కడ వైట్స్, హైలైట్స్ ఇవన్నీ మళ్ళీ మనం నార్మల్గా చేస్తే మన ఇమేజ్ తగ్గట్టు ఆ లట్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇవే లట్ కాన్సెప్ట్ వీడియో ఎడిటింగ్లో కూడా ఉంటుంది. డావిన్సీ రిజాల్వ్ డిఐలో కూడా ఉంటుంది. జస్ట్ డన్ అని కొట్టామనుకోండి, దానికి అప్లై అయిపోతుంది షీట్కి. సో ఇది ఆల్రెడీ డిజైన్ చేశాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అప్లై చేయటం. మీకు ఎక్కడన్నా అప్లై చేసినా చూపిస్తాము ఒకసారి. లక్స్ చాలా రేర్గా అప్లై చేస్తాను నేను, అంత యూజ్ ఉండదు మనకి లక్స్తో. మ్యాక్సిమం మాన్యువల్గా కలర్ కరెక్షన్ అంతా మాన్యువల్గా కెమెరాలోనే చేస్తాను. లక్స్ రేర్ టైంలో వాడతారు ఎవరైనా కానీ, నేనే అని కాదు ఎవరైనా కానీ. ఏదైనా పోర్ట్ఫోలియోస్ అట్లా ఉన్నప్పుడు వాడతాం. అవి కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే మీకు చూపిస్తాను. సో దీంట్లో పిక్చర్ అనే వెబ్సైట్లో మనం సో వీటిలో మీకు ఇవన్నీ కూడా లక్స్. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, చాలా స్లో అనిపిస్తుంది ఎందుకన్నారు. సో ఇవన్నీ కూడా లక్సే అన్నమాట. ఓకేనా, మామూలుగా షూట్ చేసినప్పుడు నార్మల్గానే ఉంటాయి ఇవన్నీ. సో వీళ్ళు మళ్ళీ కెమెరా ప్లగ్ఇన్స్ చేసుకొని ఇంకా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి. ఎవోటో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎవోటో గురించి కూడా మీకు డిస్కస్ చేస్తా. దాని తర్వాత ఎవోటో తర్వాత ల్యూమినార్ ఏ అయిన సాఫ్ట్వేర్ ఉంటుంది, అవి దాని గురించి కూడా మనకు క్లాస్ ఉంటుంది, 1 డే క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఈ లక్స్ అనేది ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. బట్ ఇవి మనకి రేర్ టైంలో వర్క్ చేస్తాం. మనం ఇప్పుడు 100 ఫొటోస్లో 1-2 ఫొటోస్కి ఇట్లా వర్క్ చేస్తాం. మీకు వీటి ప్లేస్లో ఇటువంటి ఈ టైప్ ఆఫ్ కలర్ వీటి ప్లేస్లోనే మనకి ఏంటి, ఫోటోషాప్లో మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, మనకి విండోలో అడ్జస్ట్మెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ ఆన్ చేసుకుంటే మీకు ఇలా అడ్జస్ట్మెంట్స్ అని వస్తాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే 9 డాట్స్ కనపడుతుంది కదా, ఈ 9 డాట్స్. ఓకే, కనిపిస్తుందా లేదా? క్రియేట్ ఏ న్యూ కలర్ లుక్అప్స్ అని అడ్జస్ట్మెంట్ లేయర్. సో మనకి దీంట్లో కూడా లో 3D లట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లట్స్. సో మీరు ఒక్కొక్కటి లట్ కలర్ మార్చుకుంటే ఇక్కడ మీకు కలర్ చేంజ్ అవుతా ఉంటుంది. సో ఇది మనకి 100% ఒపాసిటీ ఉంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఒక 30 to 40% పెట్టుకున్నాను, మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట లట్. ఓకేనా, ఇవన్నీ లట్స్ అంటే సింగిల్ లట్లో మనకు ఒక కలర్ రాదు, మనం 2-3 లట్స్ ప్రాక్టీస్ చేయాలి, 2-3 లట్స్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లట్లో ఒక 50%, 60% కలర్ ఫీల్ వచ్చింది. బిఫోర్ ఆఫ్టర్ చూసుకోండి, బిఫోర్ ఆఫ్టర్. మళ్ళీ ఇంకో లట్ వేస్తాం, ఇంకో లట్ యాడ్ చేసుకొని ఇది కొంచెం డీప్ కలర్, లైట్ కలర్, కొంచెం సేమ్ కాకుండా ఇది కొంచెం చేంజ్ చేసుకొని దీన్ని కొంచెం మనకి కావాలంటే మనం ఇక్కడ మల్టీప్లే పెడితే డీప్స్ అవుతుంది. మల్టీప్లే పెట్టుకొని ఇక్కడ కూడా ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఇట్లా ఒక 2-3 రకాల లట్స్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా బ్యూటీ అనేది యాడ్ అవుతుంది. బిఫోర్ ఆఫ్టర్ చూసారా, బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ కూడా లట్స్ ఉంటాయి అన్నమాట.
సో ఇట్లా మనం డిఫరెంట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కలర్ బ్యాలెన్స్ గురించి కూడా చెప్పాను మీకు. చెప్పానా లేదా? మనకి ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ లో కలర్ బ్యాలెన్స్ ఉంటుంది. అదేవిధంగా లేయర్స్ లో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ లో కలర్ బ్యాలెన్స్ ఉంటుంది. సో కలర్ బ్యాలెన్స్ దగ్గర కూడా మీరు మిడ్ టోన్, షాడోస్, హైలైట్స్ ఉంటాయి కదా. హైలైట్స్ లో కలర్స్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ హైలైట్స్ లో పెరుగుతుంది. సో హైలైట్స్ లో థింగ్స్ తగ్గించుకొని పెంచుకోవచ్చు. సో ఎంటైర్ ఇమేజ్, ఓవరాల్ ఇమేజ్ చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ మిడ్ టోన్స్. మిడ్ టోన్స్ లో కొంచెం బ్లూస్, ఎల్లోస్. నెక్స్ట్ షాడోస్. షాడోస్ లో కూడా మనం కొంచెం కలర్స్, సినిమాటిక్, సినిమాటిక్ లుక్స్ అంటారు, ఇది చేయొచ్చు. ఇట్లా ఒక్కొక్కటి మనం వర్క్ పెరుగుతున్న కొద్ది, అంటే డే బై డే ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది, కొన్ని కొన్ని ట్యూటోరియల్స్ చూస్తున్న కొద్ది మనకి డిజైనింగ్ మీద ఇంకా ప్రాపర్ అవగాహన వస్తుంది మీకు. ఓకేనా? సో నేను కాంట్రాస్ట్ బ్రైట్నెస్ చేసా, బాగా బ్రైట్ కాంట్రాస్ట్ బాగా పెంచా, బ్రైట్నెస్ బాగా తగ్గించా. సో ఇక్కడ మాస్క్ ఉంది కదా, ఇది మాస్క్, ఇది బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, దీనికి సంబంధించిన మాస్క్. మాస్క్ లో సెలెక్ట్ చేసుకొని ఎరేస్ టూల్ తీసుకొని, ఒపాసిటీ బాగా పెట్టి, కొంచెం పెద్దగా పెట్టి ఒపాసిటీ 100 నుంచి ఈ ఫేస్ దగ్గర మనకి సబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఎరేజ్ చేసుకున్నాం అనుకోండి. సబ్జెక్ట్ అవుట్ కి మనకి ఆటోమేటిక్ డీప్ అవుతుంది. అట్లా కూడా మనకి ఇమేజ్ లో బ్యూటీ యాడ్ అవుతుంది. లైక్ కెమెరా ఫిల్టర్ లో మనం డిగ్నేటింగ్ ఎఫెక్ట్ ఎలా అయితే యాడ్ చేస్తామో ఇది కూడా అలానే అనమాట. ఓకేనా? ఇంకా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఓపిక ఉంది అంటే ఒక న్యూ లేయర్ తీసుకొని ఆ న్యూ లేయర్ లో బ్లాక్ ఫిల్ చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే వచ్చింది కదా. సో దీంట్లో మనం ఏం చేస్తాం, ఫిల్టర్స్ లో నాయిస్ లో యాడ్ నాయిస్ అప్లై చేసి మోనోక్రోమ్ పెట్టేసాం, కొంచెం నాయిస్ ఎక్కువ పెట్టాం. సో దీన్ని మనం ఏం చేస్తాం, సాఫ్ట్ లైట్ కానీ హార్డ్ లైట్ కానీ పెడతాం. పెడితే ఏమైంది, ఇక్కడ మీకు పిక్చర్ లో నాయిస్ వచ్చింది. మనకి ఇదే ఆప్షన్ కెమెరా ఫిల్టర్ లో కూడా ఉంటుంది అన్నమాట, యాడ్ నాయిస్. దీన్ని కొంచెం ఇట్లా చేయడం వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన మిస్ట్ ఉన్న ఎఫెక్ట్ ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్. ఈ మధ్యన రీసెంట్ గా వచ్చే సినిమా పోస్టర్స్ అన్నింటిలో కూడా నాయిస్ యాడ్ చేస్తున్నారు ఇలాగ. సో ఇంకా కొంచెం బ్యూటీ అనేది యాడ్ అవ్వడానికి. అర్థమైందా కాదు? సో బిఫోర్ ఆఫ్టర్. ఓకేనా? ఓకే అన్న. సో ఇవన్నీ కూడా లట్స్ అప్లై చేసి ఇమేజెస్ అన్నమాట. ఇవన్నీ ప్రతిదీ కూడా ఒక లట్ తీసుకొని ఆ లట్ అప్లై చేసి, ఇంకొక లట్ అప్లై చేసి, అట్లా మల్టిపుల్ లట్స్ అప్లై చేస్తారు. ఒకటే లట్కి ఇంత యాక్యురేట్ వర్క్ రాదన్నమాట ఎవరికి కూడా. అర్థమైందా కాదు? సో ఇది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకొని ఫోటోషాప్ లింక్ షేర్ చేసా గ్రూప్లో, డౌన్లోడ్ చేసుకొని డౌట్ ఉంటే నాకు చెప్పు, నేను అది ఇన్స్టాల్ అంతా గురించి అప్డేట్ చేసిస్తాను. ఓకేనా? ఓకే. క్లాస్ వింటున్నావా, బిజీగా ఉన్నావా?